అందరికీ నమస్కారం. కుంభరాశి జాతకులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ మనసుకు చాలా దగ్గరగా ఉండబోతోంది. కుంభరాశి వారిని వెతుక్కుంటూ అదృష్టం వస్తోందని నేనెందుకంటున్నానో తెలుసా? ముఖ్యంగా మార్చి 18 మరియు 19 తేదీల్లో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే ఆ మార్పు మీ ఊహకందదు. అందుకే కుంభరాశి వారు తలుపులు వేసుకుని మరీ ఈ వీడియోను చివరి వరకు చూడాలి. గ్రహాల గమనం ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అనుబంధానికి, ఒక అందమైన భావోద్వేగానికి దారితీస్తోంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ మాకెంతో బలాన్ని ఇస్తుంది. మీరిప్పుడు ఆలోచిస్తూ ఉండవచ్చు, అసలేం జరగబోతోంది, ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు అని. చూడండి, కుంభరాశి వారు సహజంగానే మనసు చాలా వెన్నలాంటి వారు. కానీ మీ మనసులో ఏముందో త్వరగా ఎవరికీ చెప్పరు. ఏదైనా విషయాన్ని లోపలే దాచుకుంటారు. గత కొంతకాలంగా మీరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారా? లేదా ఎవరినైనా మనసులో ఇష్టపడి కూడా బయటపడలేక సతమతమవుతున్నారా? అయితే వినండి, ఆ కాలం ముగిసిపోతోంది. ఈ మార్చి 18 మరియు 19 తేదీల ప్రాంతంలో గ్రహాల స్థితి ఎంత అద్భుతంగా ఉందంటే మీ జీవితంలో ఒక కొత్త కథ మొదలవబోతోంది. అది ఒక కొత్త బంధం కావచ్చు, లేదా ఒక కొత్త అనుభూతి కావచ్చు. ఇన్నాళ్ళు మీరు ఎన్నో చేదు అనుభవాలు చూసి ఉండవచ్చు. కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోక దూరం పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు రాబోయే ఆ కొత్త తోడు మీ గత బాధలన్నిటినీ తుడిచేస్తుంది. ఇది ఏదో ఒక చిన్న పరిచయం కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక గొప్ప మలుపు. మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి చాలా ప్రశాంతమైన స్వభావం కలవారు. ఒక స్నేహితుడిలానో లేదా పాత పరిచయం మళ్ళీ కొత్తగానో మీ ముందుకు రావచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ బంధం మీకు ఎంతో కాలంగా కరువైన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అదృష్టం మీ గడప తట్టినప్పుడు దాన్ని గుర్తించడంలో పొరపాటు చేయకండి. మీరు అతిగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయకుండా మీ మనసు చెప్పే మాట వినండి. అసలు ఆ వ్యక్తి ఎవరు, మీరు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇప్పుడు వివరంగా చూద్దాం. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీ జీవితంలోకి ఈ కొత్త అనుబంధం వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించే తప్పు మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మన తలుపు తట్టినప్పుడు మనం దాన్ని గుర్తించలేక తర్వాత బాధపడుతుంటాం. మిమ్మల్ని అర్థం చేసుకుని మీ కష్ట సుఖాల్లో తోడుండే వ్యక్తి మీకు తారసపడితే వారిని తక్కువ అంచనా వేయకండి. ఆ బంధమే మెల్లమెల్లగా మీ జీవితంలో కొత్త రంగులు నింపుతుంది. అసలు ఈ వ్యక్తి ఎలా ఉంటారో తెలుసా? గ్రహాల స్థితిని బట్టి చూస్తే ఆ వ్యక్తి చాలా ప్రశాంతమైన స్వభావం కలవారే ఉంటారు. ఎంతో తెలివైన వారు మరియు స్వచ్ఛమైన మనసున్నవారు. మొదట్లో మీ ఇద్దరి మధ్య చిన్నపాటి మాటలు, ఒక సాదా సీదా స్నేహంలా ఇది మొదలవుతుంది. కానీ ఆ స్నేహమే కాలక్రమేణా ఒక అందమైన బంధంగా మారుతుంది. ఇది మీకు ఎప్పటి నుంచో కరువైన మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కుంభరాశి వారికి ఒక చిన్న సమస్య ఏంటంటే, మీరు దేని గురించైనా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ అతిగా ఆలోచించడం వల్లే కొన్నిసార్లు చేతికొచ్చిన మంచి అవకాశాలు కూడా కోల్పోతూ ఉంటారు. అందుకే ఈసారి మీ ముందుకు ఒక మంచి మనిషి వచ్చినప్పుడు అనవసరమైన అనుమానాలతో దూరం చేసుకోకండి. నలుగురిలోనూ నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి బంధం చేదుగా ఉండదు. ప్రతి వ్యక్తి మోసం చేయడు. ఆ దేవుడు మనకు సరైన సమయంలో సరైన వ్యక్తిని పరిచయం చేస్తాడు. వారిని గుర్తించే ఆ వివేకం మనకుంటే చాలు. ఈ మార్చి 18 మరియు 19 తేదీలు మీకెందుకు అంత ముఖ్యమైనవి అంటే, ఈ సమయంలో మీలో ఒక తెలియని భావోద్వేగ మార్పు కనిపిస్తుంది. మీలో ఒక కొత్త శక్తి, కొత్త ఉత్సాహం రావడం మీరే గమనిస్తారు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న మీకు ఇప్పుడు నలుగురిలో కలవాలని, మనసు విప్పి మాట్లాడాలని అనిపిస్తుంది. బహుశా ఆ ఉత్సాహంలోనే మీరు ఆ ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఈ పరిచయం ఏదైనా ప్రయాణంలో జరగవచ్చు, లేదా సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా కూడా మొదలవ్వచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి మీకు కొత్తవారేమీ కాదు. బహుశా మీకు ఇది వరకే పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఇన్నాళ్ళు మీరు వారిని ఆ కోణంలో చూసి ఉండరు. అకస్మాత్తుగా వారిపై మీకు ఒక ప్రత్యేకమైన ఇష్టం, గౌరవం కలగడం మొదలవుతుంది. మీ మార్పు మీ మనసులోనే చెప్పలేనంత సంతోషాన్ని నింపుతుంది. మరి ఆ స్త్రీ ద్వారా మీకు ఎలాంటి లాభం చేకూరుతుంది, ఆ వ్యక్తిని గుర్తుపట్టడం ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఇన్నాళ్ళు మీ కళ్ళ ముందే ఉన్నా కూడా మీరు ఎప్పుడూ ఆ వ్యక్తిని ఆ కోణంలో చూసి ఉండరు.
కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆ వ్యక్తి మీకెంతో ప్రత్యేకమైన వారని మీకు అనిపించవచ్చు. ఈ ఫీలింగ్ మెల్లమెల్లగా పెరుగుతూ మీ మనసులో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం. ఏదైనా మంచి విషయం జరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా అవసరమే. మీ జీవితంలోకి ఈ కొత్త బంధం వస్తున్నప్పుడు అస్సలు తొందరపడకండి. ముందుగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. వారి ఆలోచనలు తెలుసుకోండి. ఆ తర్వాతే మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నిజమైన బంధం అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు. అందులో పరస్పర నమ్మకం, గౌరవం మరియు ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం ఉండాలి. కుంభరాశి వారికి ఈ సమయం కేవలం ప్రేమను మాత్రమే కాదు, జీవితంలో సంతోషానికి కొత్త ద్వారాలను కూడా తెరుస్తుంది. మన మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అప్పుడు మనం చేసే పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మీ వృత్తిలో రాణించడం, కుటుంబంతో సత్సంబంధాలు మెరుగుపడడం వంటి అద్భుతాలు మీరు గమనిస్తారు. అందుకే మీ జీవితంలో మొదలవ్వబోయే ఈ కొత్త అధ్యాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. బహుశా మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఆ నిజమైన సంతోషం ఈ రూపంలోనే మీకు దొరకవచ్చు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పాజిటివ్గా ఆలోచించండి. విధి మనకు ఏ రూపంలో అదృష్టాన్నిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆ మార్చి 18 మరియు 19 తేదీలు మీ జీవితంలో ఒక మధురమైన మలుపును తీసుకురాబోతున్నాయి. దాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. మీ ముందుకు వచ్చిన ఆ వ్యక్తి మీకు సరైన తోడు అనిపిస్తే మీ జీవితంలో వారికి చోటు ఇవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సరైన వ్యక్తి మన జీవితంలోకి రావడం వల్ల మన లోకమే మారిపోతుంది. కుంభరాశి వారిలో చాలామందికి ఈ సమయం ఒక కొత్త ఆరంభం కాబోతోంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాదు. మీ జీవితంలో సంతోషాల రంగులు నిండబోతున్నాయి. ఇక దీనికి కొనసాగింపుగా నేను మీకు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. కుంభరాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయం మీ జీవితంలో రాబోయే మార్చి 18 మరియు 19 తేదీలకు సంబంధించి చాలా ముఖ్యమైనది. చూడండి, జీవితంలో కొన్నిసార్లు మనం ఒక రకమైన నిరాశలోకి వెళ్ళిపోతాం. ఇక నా జీవితంలో కొత్తగా ఏం జరుగుతుందిలే, ఉన్నదాంతోనే కాలం వెళ్ళదీయాలి అని అనుకుంటాం. కానీ గ్రహాల గమనం, సమయం ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి మనకు తెలియకుండానే వెనుక ఒక కొత్త కథను సిద్ధం చేస్తూ ఉంటాయి. కుంభరాశి వారు గత కొన్ని నెలలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. మనసులో తెలియని ఒక వెలితి, ఇష్టమైన వారితో దూరం లేదా సన్నిహితుల మధ్య వచ్చిన అపార్థాలు మిమ్మల్ని బాగా కుంగదీసి ఉండవచ్చు. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వ్యక్తులే మెల్లమెల్లగా మీ నుండి దూరం అయిపోవడం చూసి మీరు ఎంతో వేదన పడి ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కథ విషాదంతోనే ముగియదు. కొన్నిసార్లు ఒక పాత బంధం మన నుండి విడిపోతోంది అంటే అంతకంటే మెరుగైన వ్యక్తి మనల్ని ఇంకా బాగా అర్థం చేసుకునే తోడు మన జీవితంలోకి రాబోతున్నారని అర్థం. ఇప్పుడు కనిపిస్తున్న సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా మీ భావాలకు ఎంతో విలువనిస్తారు. వారు బయటికి చాలా ఆడంబరంగా కనిపించే రకం కాదు. చాలా నిరాడంబరంగా, స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. మొదట్లో ఇది ఒక మామూలు పరిచయంలాగే అనిపించినా వారితో మాట్లాడుతుంటే మీ మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీ ఇద్దరి మధ్య జరిగే చిన్నపాటి సంభాషణలు, ఆ నవ్వులే ఒక బలమైన బంధానికి పునాది వేయబోతున్నాయి. కుంభరాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా బాధ ఉన్నా, ఇష్టం ఉన్నా మనసులోనే దాచుకుంటారు. ఈ అలవాటు వల్ల మీరు కొన్నిసార్లు ఒంటరైపోతారు. కానీ ఇకపై అలా వద్దు. ఎవరైనా మీ జీవితంలోకి మనస్ఫూర్తిగా రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరూ కేవలం కాలక్షేపం కోసం రారు. కొందరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కావడానికి, మీకు కొండంత అండగా నిలబడడానికి వస్తారు. ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతోంది. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తుపడతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి జాతకులారా, ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా వస్తారో తెలుసా? బహుశా ఏదైనా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీకు పరిచయం కావచ్చు, లేదా మీరు చేసే పనికి సంబంధించి అనుకోకుండా కలవవచ్చు. కొన్నిసార్లు ప్రయాణాల్లోనో, ఏదైనా శుభకార్యాల్లోనో లేదా సోషల్ మీడియా వేదికగానో ఈ పరిచయం చాలా హఠాత్తుగా జరగవచ్చు. మొదట్లో ఇది కేవలం ఒక మామూలు పలకరింపులాగే అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా ఆ మాటలే మీ రోజులో అత్యంత అందమైన భాగాలుగా మారిపోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. విధి మనకు కొన్నిసార్లు అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. కానీ గతంలో తగిలిన గాయాల వల్ల కలిగే భయం మనల్ని ఆ అదృష్టాన్ని అందుకొనివ్వదు. కుంభరాశి వారు తరచుగా ఈ మానసిక సంఘర్షణను ఎదుర్కొంటారు. మీ మనసు ఒకరిని ఇష్టపడుతున్నా మీ మెదడు మాత్రం 100 ప్రశ్నలు వేస్తుంది. ఈ బంధం నిలుస్తుందా?
ఆ వ్యక్తి నిజాయితీపరుడేనా, మళ్ళీ నా మనసు విరిగిపోదు కదా అని. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కొత్త పరిచయం పాత బాధలాగా ఉండదు. గ్రహాల గమనం ప్రకారం ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మీ స్వభావాన్ని గౌరవించేవారు అయి ఉంటారు. మీ ఆలోచనలు, మీ నిరాడంబరత వారికి బాగా నచ్చుతాయి. వారు మీతో చొరవ తీసుకుని మాట్లాడడానికి, మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు పంపే చిన్న చిన్న మెసేజ్లు, మీ పట్ల చూపే ఆ చిన్న జాగ్రత్తలే మీ మనసును గెలుచుకుంటాయి. ఈ మార్చి 18, 19 తేదీలు కేవలం అనుబంధాలకే కాదు, మీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకురావడానికి కూడా ఎంతో దోహదపడతాయి. ఎవరైనా మనల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారని తెలిసినప్పుడు మనకు మనమే మరింత శక్తివంతంగా కనిపిస్తాం. మీ జీవితంలో మళ్ళీ రంగులు నిండుతున్నాయనే భావన మీకు కలుగుతుంది. పొద్దున్నే లేవగానే ఒక కొత్త ఉత్సాహం, రాత్రి పడుకునే ముందు ఆ వ్యక్తి తాలూకా ఆలోచన మీ పెదవుల మీదకు చిరునవ్వును మిగులుస్తాయి. అయితే ఒక మంచి మిత్రుడిలా మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కొత్త బంధం విషయంలో అస్సలు తొందరపడకండి. ఆ పరిచయాన్ని నిదానంగా ముందుకు సాగనివ్వండి. ఎటువంటి పెద్ద నిర్ణయాలకైనా కొంచెం సమయం తీసుకోండి. ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, వారి విలువను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే మీ మనసులో వారికి శాశ్వత స్థానాన్ని ఇవ్వండి. ఎందుకంటే నిజమైన బంధం అనేది నమ్మకం మరియు గౌరవం మీద నిర్మించబడాలి. మరి ఆ అదృష్టాన్ని మోసుకొస్తున్న ఆ స్త్రీ ఎవరు? ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇప్పుడు చూద్దాం. కుంభరాశి జాతకులారా, ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా వారి ఆలోచనలను అర్థం చేసుకోండి. ఆ తర్వాతే మీ మనసులో వారికి చోటివ్వాలా వద్దా అనేది నిర్ణయించుకోండి. ఎందుకంటే నిజమైన బంధం అనేది కేవలం మాటల మీద కాదు, పరస్పర గౌరవం, నమ్మకం మరియు నిజాయితీ మీద నిలబడుతుంది. చాలా కాలం తర్వాత మీ మాటలను శ్రద్ధగా వినేవారు, మీ చిన్న చిన్న సంతోషాలను కూడా పంచుకునేవారు మీ జీవితంలోకి రావడం మీకొక కొత్త అనుభూతినిస్తుంది. మన కష్టాల్లో తోడుండి, మనం బాధలో ఉన్నప్పుడు భుజం తట్టే తోడు దొరికినప్పుడు, ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్న వ్యక్తి ఇతనే కదా అన్న భావన మీలో కలుగుతుంది. అందుకే రాబోయే మార్చి 18, 19 తేదీల్లో మీ జీవితంలోకి ప్రవేశించే ఆ కొత్త వ్యక్తిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. కొన్నిసార్లు అదృష్టం పెద్ద శబ్దాలు చేస్తూ రాదు, చాలా నిశ్శబ్దంగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది. అది మనకు అర్థమయ్యే లోపే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంగా మారిపోతుంది. అందుకే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. పాజిటివ్గా ఆలోచించండి. మీ జీవితంలో ఉన్న ఒంటరితనం మెల్లగా కరిగిపోయి ఆ స్థానంలో ఒక కొత్త చిరునవ్వు, ఒక కొత్త ఆశ చిగురించబోతున్నాయి. ఒక సరైన తోడు దొరికితే జీవితం ఎంత అందంగా ఉంటుందో మీకు త్వరలోనే అర్థమవుతుంది. కుంభరాశి వారు గతంలో ఎన్నో చేదు అనుభవాలను చూసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతోంది. ఈ మార్చి 18, 19 తేదీల్లో మీ జీవితంలో రాబోయే ఆ మార్పు మీ ఊహకు కూడా అందదు. మనం ఎప్పుడూ ఒకే రకమైన జీవితాన్ని గడుపుతున్నామని అనుకుంటాం. కానీ కాలచక్రం తిరిగినప్పుడు మన కథ మొత్తం మారిపోతుంది. మీరు ఇన్నాళ్ళు పడిన వేదనకు, ఎదురు చూసిన నిరీక్షణకు ఒక అందమైన ముగింపు లభించబోతోంది. ఆ కొత్త వ్యక్తి మీ జీవితంలోకి సంతోషాల వెల్లువను తీసుకురాబోతున్నారు. కుంభరాశి జాతకులారా, మనం కొన్నిసార్లు మన జీవితం మీద విరక్తి పెంచుకుంటాం. ఇక నా జీవితంలో కొత్తగా ఏం జరుగుతుందిలే, ఈ పాత మనుషులు, ఇదే ఆఫీసు పని, ఇదే బాధ్యతలు అని ఒకే మూసలో బతికేస్తుంటాం. కానీ నిజం చెప్పమంటారా, కాలం ఎప్పుడు మారుతుందో ఎవరూ ఊహించలేరు. సమయం ఒక్కసారి కన్ను తెరిస్తే మనిషి తలరాతే మారిపోతుంది. ఇప్పుడు కుంభరాశి వారికి అలాంటి ఒక అద్భుతమైన సమయమే నడుస్తోంది. గతంలో మీకు ఎదురైన ప్రేమ అనుభవాలు లేదా బంధాలు మీకు పెద్దగా సంతోషాన్నిచ్చి ఉండకపోవచ్చు. మీరు ప్రాణం పెట్టి ప్రేమించిన ఎదుటివారు మీ నిజాయితీని గుర్తించలేదని మీరు బాధపడుతూ ఉండవచ్చు. మీరు అందరికీ అండగా నిలబడ్డారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం ఎవరూ తోడు రాలేదన్న చేదు నిజం మిమ్మల్ని లోపల కలచివేసి ఉండవచ్చు. ఇలాంటి ఘటనలు మనిషిని లోపల నుంచి కాస్త బలహీనపరుస్తాయి, మౌనంగా మార్చేస్తాయి. అసలే కుంభరాశి వారు తమ బాధను బయటికి చెప్పుకోరు. పైన నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల ఎంతో మదన పడతారు. కానీ మిత్రులారా, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. ఇప్పుడు గ్రహాల గమనం చూస్తుంటే మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవబోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అది కూడా మార్చి 18, 19 తేదీల్లో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఈ మార్పు మొదలవుతుంది. ఏ బంధమైనా మొదట చాలా సాదాసీదాగానే మొదలవుతుంది. ఒక చిన్న పరిచయం, ఆ తర్వాత కాస్త మాటలు,
అలా అలా అది ఒక గొప్ప అనుబంధంగా మారుతుంది. కుంభరాశి వారు తమ మనసు చుట్టూ ఒక గోడ కట్టుకుంటారు. మళ్ళీ ఎవరైనా వచ్చి తన మనసుని గాయపరుస్తారేమో అన్న భయం మీలో ఉంటుంది. ఆ భయం ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే దెబ్బతిన్న మనసు జాగ్రత్తగా ఉండడం సహజమే. కానీ గుర్తుంచుకోండి, ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు మనుషులు మన జీవితంలోకి వచ్చేదే మన పాత గాయాలను మాన్పడానికి. ఇప్పుడు మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేవారై ఉంటారు. మీ మాటలను శ్రద్ధగా వింటారు. మీలోని భావాలకు గౌరవం ఇస్తారు. మీకు తెలియకుండానే ఆ వ్యక్తి మీ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆ పరిచయం ద్వారా మీ జీవితంలో అదృష్టం ఎలా మొదలవుతుందో తెలుసా? కుంభరాశి జాతకులారా, ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారో తెలుసా? బహుశా ఒక స్నేహితుడి ద్వారా పరిచయం కావచ్చు, లేదా మీరు చేసే పని విషయంలో అనుకోకుండా కలవవచ్చు. కొన్నిసార్లు ప్రయాణాల్లోనో, ఏదైనా ఫంక్షన్లోనో, లేదా సోషల్ మీడియా వేదికగానో ఈ పరిచయం చాలా హఠాత్తుగా జరగవచ్చు. మొదట్లో ఇది కేవలం ఒక సాదాసీదా పలకరింపులాగే కనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా ఆ మాటలే మీ రోజులో అత్యంత అందమైన భాగాలుగా మారిపోతాయి. కానీ పొద్దున్నే లేవగానే వారి మెసేజ్ కోసం ఎదురు చూడడం, రాత్రి పడుకునే ముందు వారి తాలూకా ఆలోచనలతో ముఖంపై చిరునవ్వు రావడం, ఇవన్నీ మీ జీవితంలో మళ్ళీ మొదలవబోతున్నాయి. ఈ పరిచయం, ఈ కొత్త బంధం మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక తీపి జ్ఞాపకం కాబోతోంది. ముఖ్యంగా ఈ మార్చి 18, 19 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఒక పెద్ద అదృష్టం తలుపు తట్టబోతోంది. ఆమె ఇచ్చే సలహా కావచ్చు, లేదా ఆమె ద్వారా కలిగే పరిచయం కావచ్చు. అది మీ ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అయితే MPSK అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మాత్రం కొంచెం నిదానంగా వ్యవహరించండి. వారిని పూర్తిగా నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించడం మీ క్షేమానికి మంచిది. ఇదంతా మీ మేలు కోరి చెబుతున్న మాటలే. మిత్రులారా, ఈ విషయాలు మీ మనసుని హత్తుకున్నాయని, మీకు ఒక కొత్త ఆశను ఇచ్చాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మీ తోటి కుంభరాశి మిత్రులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీరు ఈ వీడియోను ఏ ఊరి నుండి లేదా ఏ నగరం నుండి చూస్తున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీ గురించి తెలుసుకోవడం మాకెంతో సంతోషాన్నిస్తుంది. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మరియు మీ జీవితానికి ఉపయోగపడే వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఆదరాభిమానాలే మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి స్ఫూర్తినిస్తాయి. ఆ దైవ కృపతో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.